ఏళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్. తెంచడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగొచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నయ్య గారండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటా ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. ఎక్కడికి వెళ్తున్నావే? వాడు సైకోనే. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయాల్స్. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. మీరు వెళ్ళండి. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్. ఏం చేస్తున్నాను? ఏమి
ఎవడైనా ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో అంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారా? మదమెక్కిన ఏనుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు. ఏమిటిది? ఇంకా చేప తోముతున్నా ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు. ఏ బాబు, ఇదిగో చూడు. మీరు కంగారు పడకండి, అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఏమిటి భూపతి ఆ కథకడం? 10 మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు. అయినా ఇంటల్లుడు పోయి ఉండి నువ్వే ఇలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు? అవునరా భూపతి, ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే. ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం. కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం. లేవాడివయ్యా, మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారు ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి పిలిచి మరీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారంటే వారసుడుగా అది వారి గొప్పతనం. వెంకట్రావు గారు, వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. చూసావా, అది రాయుడు గారు అంటే. అంతేనాయా, వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చలదులే. రాజారావు గారు, ఏమిటా మాట? ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు. అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే గాని ఆస్తులకు ఆడంబరాలకు కాదు. అయ్యా, నా ఉద్దేశం
మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలు ఇక మీద నాకు వినిపించకూడదు. 100 సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని 1000 అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు. శేషయ్య, అయ్యా వకీలును పిలువు. వకీలు గారు, అయ్యా నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి. రత్నగిరి సంస్థానాధీశులు మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారి నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు, ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు, ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు 1000 ఎకరాల మాగాణి. అందులో సగం నా తోడపుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుమలుగా ఇస్తున్నాను. కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు. ఇక మిగిలిన దానిలో 100 ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి. అయ్యా ఆస్తిలో మాకు పంపకం ఏంటయ్యా? లేదు శేషయ్య, మేము మా చెల్లెలకిచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి. రాయుడు గారు, పండగొచ్చినా పబ్బం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా? వకీల్ గారు, అయ్యా ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం. రాయుడు, గంధర్వ మహల్ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడో నిజం చేశావు. నీ తాతలు, నీ తండ్రి నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా. అవును రాయుడు గారు, వంశపారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి.